తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యాపేటలో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండలోనూ 44.5 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్లోనూ ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. మూసాపేటలో 41.9 డిగ్రీలు, గోషామహల్ 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తితో పాటు నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాలకు వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఇటు తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటితో పోల్చుకుంటే తెలంగాణలో చాలా జిల్లాల్లో 44.1 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా నల్గొండతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో ఈరోజు పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక మరొక నెల రోజుల పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని చాలా జిల్లాలలో కూడా పగటి ఉష్ణోగ్రతలు చాలా గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిన్న చాలా జిల్లాల్లో సుమారుగా 15 జిల్లాలకు సంబంధించి కూడా 43 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇక నల్గొండతో పాటు ఒక 10 జిల్లాలకు సంబంధించి కూడా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టుగా తెలుస్తుంది. మరొక నెల రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు చాలా చోట్ల వడగాళ్ల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం చెప్తుంది. ఇక మరొక వైపు బాలుడి ప్రతాపానికి రాష్ట్ర ప్రజలు విలువెల్లాడుతున్న నేపథ్యంలో కూడా కొన్ని చోట్ల వడగాళ్లతో కొంత వడగళ్ల వర్షం పడే అవకాశం ఉంది. అక్కడక్కడ చెదురుమదురు వర్షం కూడా పడిగే అవకాశం ఉన్నట్టుగా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈసారి ఎల్నీలో ప్రభావంతో కూడా ఎండల తీవ్రత గత ఏడాది వేసవితో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో వివిధ జిల్లాలతో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలో కూడా 43 డిగ్రీలకు పైగా అటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో పాటు రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల కూడా ప్రస్తుతం ఈరోజు అయితే 43 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాయంత్రం 5 గంటల లోపు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇక మరికొన్ని రోజుల పాటు కూడా ఈసారి రికార్డు స్థాయిలో మాడు పొగలకు పట్టే ఎండలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉన్న చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్తో పాటు ఎక్కువగా అడవుల్లో ఉన్న ప్రాంతాలు ఏదైతే ఆదిలాబాద్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పండుటాకుల ఈ కొంత వడగాల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో కొంత వృద్ధులతో పాటు చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. సుదూర ప్రయాణాలు చేసే వారు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక వైద్య ఆరోగ్య శాఖ కూడా కొంత ప్రయాణాలు సుదూర ప్రయాణాలున్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 11 గంటలలోపు కొంత పనులు ముగించుకోవాలి. ఉదయం వేళల్లో ఎవరు ఉన్నా కూడా పనులు చేసుకోవాలి. సాయంత్రం 5 గంటల తర్వాత ఇంట్లోంచి బయటకు వస్తే కూడా ఆరోగ్యానికి శ్రేయస్కరం ఉన్నట్టుగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి 48 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వీటితో పాటు కోల్డ్ బెల్ట్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో మంచిర్యాల నుంచి ఇటు కొత్తగూడెం వరకు కూడా ఈసారి కొంత బానుడి బగబగలు ఎక్కువగా కనిపిస్తుంది. కోల్డ్ బెల్ట్ ఏరియాలలో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే కూడా కొంత గరిష్ట స్థాయికి ఉష్ణోగ్రత, ఎందుకంటే సాధారణంగానే గడిచిన నెల రోజులుగా 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. వీటికి అదనంగా మరొక 3, 4, 5, 6 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు కూడా ముఖ్యంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. బలరాం, కిరణ్, అంటే ఇప్పటికే తెలంగాణలో చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? బలరాం, మార్చి 2వ వారం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని పదుల సంఖ్యలో జిల్లాలో కూడా ఈసారి 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు తెలుసుకోండి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులకు, ఎందుకంటే ఏప్రిల్ మొదటి వారంలో కూడా 43 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాబట్టి మరొక
2 నెలల పాటు కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్ట నుంచి గరిష్టానికి నమోదయ్యే అవకాశం, ఎందుకంటే మార్చి 1, 2, 3వ వారంలో కూడా 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల పాటు చాలా జిల్లాలు నమోదయ్యాయి. కానీ ఏప్రిల్, మే, జూన్ మొదటి వారం వరకు కూడా ఈసారి కొంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో కూడా ఈసారి గత ఏడాది 45 డిగ్రీల పైగా అక్కడక్కడ కొంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా చాలా వ్యత్యాసంగా ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని చాలా ఉమ్మడి జిల్లాలో కూడా ఈసారి 45 నుంచి 47, 48 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికే ఇటు ఇండియన్ మెట్రో సంబంధించిన భారత వాతావరణ శాఖ కూడా ముఖ్యంగా దేశంలోని చాలా రాష్ట్రాలకు సంబంధించి ఈసారి వడగాలి తీవ్రతతో పాటు వేసవి తాపం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసింది. ఆ రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి గరిష్ట స్థాయికి అంటే 48 డిగ్రీల పైగా తెలుగు రాష్ట్రాల్లో గరిష్టాల్లో రికార్డు స్థాయిలో కూడా ఈసారి పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.